నా లైఫ్లో నేను కొన్ని చూసుకుంటూ వచ్చిన కొన్ని విషయాలు చెప్తా. ఈ డిగ్రీకి వచ్చిన తర్వాత పెద్దగా స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, మేబీ ఉన్నది కూడా పోద్ది అనుకుంటున్నాను. మర్చిపోవడం, క్లాస్లోకి ఉండకపోవడం, ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోవడం, చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. వాళ్ళు చేస్తారు అలవాటు, మన కంట్రోల్లో ఉండాలనుకుంటా. అప్పుడు చిన్నప్పుడు స్కూల్లో 6th నుండి 10th వరకు చదువుకోమని 24 hours ఇబ్బంది పెడుతూ చాలా ప్రెజర్ పెట్టేవాళ్ళు. ఎందుకో 10th ఎగ్జామ్ కోసం అనుకుంటా. అయినా 10th పబ్లిక్ పాస్ అవుతేనే లైఫ్ మొత్తం బాగుంటుంది అనుకునేది చాలా తప్పది. లైఫ్లో ఏదైనా స్కిల్ ఉంటే తప్ప ముందుకెళ్ళామని నేను నమ్ముతాను. చిన్నప్పుడు హై స్కూల్లో 6th నుండి 10th వరకు బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. చదువుకోమని 10th ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్కి వస్తాం. ఇంటర్కి వచ్చిన తర్వాత మరీ పెద్దగా స్టడీస్ ఏమి ఉండవు, కొంచెం ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది. ఇప్పుడు డిగ్రీలో కూడా అంతే. ఫ్రీగా స్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అలాగే ఉంటుంది, బద్ధకంగా తయారవుతాం. అదే కిందకెళ్ళి ఇప్పుడు సపోజ్ ఈ డిగ్రీ లైఫ్ అయిపోయినా కూడా మనం ఇంకా పెళ్ళి అవన్నీ అవ్వదు, మనకి ఏ స్కిల్ ఉండదు, బతకడానికి ఉండదు, మనం ఇంట్లో నేర్చుకునేది ఏమి ఉండదు. కాలేజ్కి వస్తాము, హ్యాపీగా తింటాము, క్లాస్కి వెళ్తాము. సీనియర్లు అనేసి జూనియర్లు అనేసి ఏదో సంథింగ్ ఉంటుంది, ర్యాగింగ్లు ఇది అది. ఇక్కడ ఉన్నంత హ్యాపీగా బయటికి వెళ్ళిన తర్వాత ఉండదు మనకు. బయటకు వెళ్తే ఎలా ఉంటుంది, కుక్కలు కూడా వాసన చూడడం. మనకి ఏదైనా స్కిల్ ఉండాలి. మేబీ చదువుకుంటాం కొందరు మాత్రమే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నాను, ఇక్కడ డిగ్రీ లైఫ్లో ఇక్కడ సీనియర్లు ఉన్నారు, చదువుకుంటున్నారు, కానీ అందరు కాదు. ఒక 100%కి 75% చదువుకోకుండా తిరిగి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 25% మాత్రమే చదువుకునే వాళ్ళు చాలామంది వెళ్తున్నారు ప్రాక్టికల్స్. చాలామంది అసలు కాలేజ్కి మీకు తెలుసు, 25 years తర్వాత 30 years వరకు మనం ఏం చేసేది ఉండదు. మనకు అప్పుడే స్కిల్ రాదు. మనం నేర్చుకుందాం అనుకున్న 5 years వేస్ట్ చేస్తాం. అలాగే అదే 5 years వేస్ట్ చేసే బదులు 10th తర్వాత, ఇంటర్ తర్వాత ఒక్క 1 year కిందకెళ్ళి కింద పరిస్థితులు ఎలా ఉన్నాయి, బయట ప్రపంచం ఎలా ఉందో ఒకసారి తెలుసుకొని రండి. అప్పుడు మన మీద మనకు ఒక హోప్ కలుగుతుంది. మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలనే చిన్న థాట్ వస్తుంది. ఇది చాలామందికి వెటకారంగా అనిపించదు చెప్పేది, కానీ ఇది ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళకి, కిందకెళ్ళి డ్యూటీలు చేసుకొని ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్ బాగున్నప్పుడు చూసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇలాంటివన్నీ. సో అందరూ అని చెప్పట్లేదు, వీడియో చాలామంది చేసిండ్రు, వీడియో కూడా చెప్తున్నాడు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చాలామంది అనుకోవచ్చు. మెయిన్గా మీకోసం అయితే వీడియో కాదు, ఎవరైతే లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వకపోయినా, చదువు పరంగా స్కిల్ అవ్వకపోయినా లైఫ్లో ముందుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలని తెలుసుకోవాలనే చెప్తున్నాను ఇవన్నీ. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.